హాయ్ నేను సతీష్. విష్ణుప్రియ చైల్డ్ మెంటాలిటీ అనేది సరిపోయింది. ఈరోజు చూస్తే అక్కడ మణికంఠ విషయంలో అక్కడ జరిగిన కాన్వర్జేషన్ అక్కడ ఏం కామెంట్స్ చేశారని చూస్తే నిజంగా చాలా సీరియస్ మ్యాటర్, సెన్సిటివ్ టాపిక్. అట్లా అనకుండా ఉండాల్సింది ఒక కంటెస్టెంట్ విషయంలో. అమ్మాయి అన్నట్టు లెక్క కౌంట్ చేస్తున్న లెక్క. సరే, అది దాని గురించి ఎవరేం మాట్లాడారు, అక్కడ ఎవరిది తప్పు అనేది అక్కడ టాపిక్ వచ్చినట్టు మాట్లాడదాం. బట్ ఇక్కడ విష్ణుప్రియ అండం చూస్తే నాకు నీ జుట్టు మీద ఒట్టేయి, నీ ముక్కు మీద ఒట్టేయి అంటే ఇదేంద్ర బాబు, చిన్నపిల్లలకి ఇదే మైండ్ సెట్, చైల్డిష్ మెంటాలిటీ అనడానికి ఇదే ఉదాహరణ. లేకపోతే ఆ టాపిక్లో సీరియస్ సెన్సిటివ్ టాపిక్లో జుట్టు మీద ముక్కు మీద ఒట్లే అంటారు. అయితే నీ మీద ఒట్టి, లేదా బిగ్ బాస్ మీద ఒట్టి, లేదా నా మీద ఒట్టేయి అంటారు. కానీ వెరైటీగా కన్ను మీద అయ్యి ముక్కు మీద వెరైటీగా అనిపించింది నాకు. అట్లాగే తర్వాత చూసుకుంటే ఇంకెవరు, సోనియా ఆ రోజు బెలూన్స్ టాస్క్లో తన లూప్ హోల్స్ ఆడి వాడి తన క్లాన్కే గెలిపించాలని చేసినట్టుగా నేను కన్నింగ్ గేమ్ ఆడిన లెక్క ఈరోజు ఆమె నోటితో ఆమె స్వయంగా చెప్పేసినట్టు కూడా అర్థమవుతుంది. అలాగే తను ఎందుకు మణికంఠ కంటే బెటరు, తను మణికంఠ ఆమె కంటే ఎక్కడ తక్కువ ఉంటే ఆన్సర్ కూడా ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. మరి బాండింగ్ గురించి ఆమె చెప్పేదానికి మరి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్న దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎపిసోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎవరు ఎట్లా ఆడారు ఏంటని కూడా చెప్పుకుంది. ఎపిసోడ్ వైజ్ పోతే ఫస్ట్ ఆయన కూతురి కోసం స్కిట్, చాలా టైం పాస్ కోసం వాళ్ళు ఏదో రకరకాల స్కిట్స్ చేస్తే ఆ సెంటిమెంట్తో ఆయన అయితే కొద్దిగా ఎమోషనల్గా అయ్యాడు. ఆ స్కిట్ లాగా స్కిట్ చేసినట్టు అనిపించడం, నిజంగా జీవించడం అనేది అనిపించింది. తర్వాత ఇంకా ఈ క్లాన్స్కి సంబంధించి కూడా ఎవరెవరు చూసుకోవాలంటే నిజంగా ఇక్కడ అందరూ ఫస్ట్ విష్ణుప్రియ ఆర్డర్ ప్రకారం వస్తే విష్ణుప్రియ ఆయనకి సింపుల్గా రీజన్ చెప్పేశారు. మాకు సీతా క్లాన్లో కొద్దిగా మాకు రికగ్నైజేషన్ ఉంటుంది, మాకు లీడర్షిప్ ఉంటుంది, అంత మింగిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఇండివిజువాలిటీ ఉంటుంది, అన్నీ చెప్పారు. బట్ ఇక్కడ సోనియా తీసుకున్న స్టాండ్ వల్ల ఆయన నిఖిల్ టీంకి వెళ్తానంటూ ఆమె చెప్పినప్పుడు ఆ చెప్పిన పాయింట్స్ వల్ల ఆ తర్వాత అందరికీ రెచ్చగొట్టినట్టు అయింది. అది నిజంగా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఓపెన్ అయింది కూడా. అక్కడ ఏం చెప్పింది, నిఖిల్ టీంలో బాండ్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది, షేరింగ్ అయితే ఇవన్నీ జరుగుతాయి, అందువల్ల ఇక్కడికి వెళ్ళాలనుకుంటుంది. బట్ అవతల వాళ్ళు సీతా క్లాన్లో ఎంత ట్రై చేసినా వాళ్ళు స్పేస్లోనికి రానివ్వరు, వాళ్ళు షేర్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వరు, వాళ్ళతో కోఆర్డినేషన్ చేయడానికి స్కోపే ఇవ్వట్లేదు, వాళ్ళకి బాండింగ్ చూజ్ చేసుకోవాలి, గేమ్ చూజ్ చేసుకోవాలి, అసలు తెలియట్లే, క్లారిటీ లేదని చెప్పింది. అంటే ఈమె ఏమంటది, ఇక్కడ నిఖిల్ క్లాన్లో బాండింగ్కి ఫ్రెండ్షిప్కి అంతటికి వాల్యూ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అంతా ఉంటుంది అంటుంది. అలాగే అక్కడ వాళ్ళకు వచ్చేసరికి దానికి దీనికి అసలు తేడా లేదు, గేమ్ చూసుకోవాలో లేకపోతే బాండ్ చూసుకోవాలో, ఫ్రెండ్షిప్కే ప్రయారిటీ ఇస్తున్నారని వాళ్ళ అంటే అంతకుముందు ఒక సందర్భంలో అడుగుతారు సీతని, ఈ అమ్మాయి ఎవరు, సోనియా, పృథ్వీ నేను ఉంటే చీఫ్గా ఎవరికి ఛాన్స్ ఇస్తావంటే పృథ్వీకే ఇస్తాను నేను, ఎందుకంటే పృథ్వీకి నాకు కొద్దిగా బాండింగ్ ఎక్కువ ఉంది అందువల్ల అని చెప్పింది. మరి ఇక్కడ ఈ అమ్మాయి సోనియా చెబుతున్నది అదే కదా, నిఖిల్ టీంలో బాండింగ్ ఫ్రెండ్షిప్ వీటన్నింటికి రెస్పెక్ట్ ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది, సో దానికోసం నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటుంది. అదే మాట అక్కడ సీత కూడా చెప్పింది, అక్కడ నాకు బాండింగ్ పృథ్వీతో ఉంది కనుక ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. సో మొత్తానికి ఎవరు బాండింగ్స్ వాళ్ళే చెబుతారు. బట్ ఈవిడ చెప్పిన దానికి అక్కడ ఆచరించరికంటే వీళ్ళ క్లాన్లో వీళ్ళ టీంలో బాండింగ్స్ ఫ్రెండ్షిప్ ఉంటే ఒప్పు, అదే అవతల సీతా క్లాన్లో బాండింగ్ ఫ్రెండ్షిప్ ఉంటే తప్పు. అక్కడ మాత్రం వాళ్ళ గేమ్కే ప్రయారిటీ వాళ్ళు చూస్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఏమంటది, వాళ్ళ క్లాన్లోకి వెళ్తే డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారని లెక్క చెబుతుంది. అసలు కోఆర్డినేషన్కి స్కోప్ ఉండదు, అసలు షేర్ చేసుకుందుకు ఉండదు, అసలు స్పేస్లోనికి రాయనెవరు ఎంత ట్రై చేసినా మింగిల్ అవ్వాలన్నా కలుపుకోరనింది. బట్ మరి ఈ రోజు వచ్చేటప్పుడు ఏమైంది, అక్కడ లాస్ట్లో వచ్చేసరికి నాగమణి కంటే అలాగే యష్మి వాళ్ళ క్లాన్లోకి వస్తే అసలు మన ముగ్గురమే ఒకటి, మన బాండింగ్ పెద్దోడు చిన్నోడు నువ్వు మన ముగ్గురమే ఉంటే చాలు, మరి వాళ్ళు స్పై లెక్క వచ్చారు, వాళ్ళు నిఘా పెట్టారు, వాళ్ళని అసలు నమ్మడానికే లేదని చెప్పేసి మరి ఇప్పుడు ఏం అక్కడ వాళ్ళకి తలుపులు తెరిచిందా, వీళ్ళ క్లాన్లోకి వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు నమ్మి ఆడదామని వచ్చి వాళ్ళకి ఎటు ఇష్టం లేదు, కర్మ కొద్దే బలవంతంగా వచ్చారు, రాబడ్డారు, రప్పించబడ్డారు, బలవంతంగా బిగ్ బాస్ నెట్టబడ్డాడని చెప్పొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు కలుపుకునే పోయే తత్వం ఏమైనా కనిపించిందా? మరి ఎంతసేపు మేము మా బాండు మన ముగ్గురమే కలిసి ఉండాలి, మన ముగ్గురు పాయింట్స్ బయటికి వెళ్ళకూడదు, వాళ్ళిద్దరు స్పైలాగా వచ్చారు, నిఘా పెడతారు, జాగ్రత్తగా చూసుకోవాలని ఈమె ఏమన్నా వాళ్ళ టాస్క్లో వాళ్ళ క్లాన్లో వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళ గ్రూప్లో ఏమైనా స్పేస్ ఇచ్చిందా? సో మరి ఇదే కదా బాండింగ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేది. మరేమో చెప్పేటప్పుడు ఇటు చేసేది ఒకటి. అందుకోసం అయితే ఈ వీడియో నేను ఎప్పటికీ స్పెషల్గా ఒకటి ఆల్రెడీ పబ్లిష్ చేసి అప్లోడ్ చేసి చూడండి. అది మొత్తం ఎవరైపోయాయని చెప్పారంటే నిజంగా చూస్తే నిఖిల్ పరిస్థితి ఇక్కడ అయ్యో అనిపించే పరిస్థితి. ఎందుకంటే ఒక సోనియా ఉందనే ఉద్దేశంతోనే ఆవిడ బాండింగ్ ఫ్రెండ్షిప్ అన్న రకరకాల రీజనాలు చెప్పడంతో ఎవ్వరికీ ఇష్టం లేదు. మొత్తం ఇక్కడ బిగ్ బాస్ ఏంటి ఎడిటింగ్ ఎపిసోడ్ కనుక ఇది ముందు మన లైవ్లో జరిగిన ప్రాసెస్కి ఇక్కడికి అటొకలు ఇటొకలు వచ్చినట్టుగా అలా మిక్సింగ్ చేసి చూపించారు. కానీ అక్కడ అంత లేదు, 1 by 1 ఒక్కొక్కరు సీత వైపే. ఈ సోనియా పృథ్వీ తప్ప అందరూ అటే. మణికంఠ కూడా ససేమరే ఇష్టం లేదు, ఆ ప్రేరణకు అంతకంటే ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, అందరూ సీతా క్లాన్. ఎందుకంటే ఒక్క సోనియా ఉంది అని ఒకే రీజన్తో. అదే సోనియాను ఒక పక్క పెట్టి నిఖిల్ ఒక పెట్టి పృథ్వీ ఒక పక్క పెడితే ఖచ్చితంగా సగం మంది పృథ్వీ టీంలోకి వెళ్తారు, సగం మంది నిఖిల్ టీంలోకి వెళ్తారు తప్ప సోనియా టీంలోకి ఒక్కరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆమె ఉందని చెప్పేసి ఎవరికి ఇష్టంలే.
అప్పటికి ప్రేరణ వాళ్ళందరూ బిగ్ బాస్ ఇది అన్యాయం బిగ్ బాస్, నేను ఫస్ట్ కాంతారకు నామకరణం చేసింది నేను బిగ్ బాస్, నా క్లాన్లో నాకే చోటు లేదా, నాకే ప్లేస్ లేదా, నన్ను ఎక్కడ వదిలేస్తావా, నేను అసలు ఉండను బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, నాకు పనిష్మెంట్ లాగా ఉంటుంది బిగ్ బాస్ అని అలా బతిమలు ఆడుకునే పరిస్థితి. అలాగే మణికంఠ కూడా సరే బిగ్ బాస్ నాకు తప్పదంటే వెళ్తా, నాకు అసలు ఇష్టమే లేదు బిగ్ బాస్ అని బలవంతంగా వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈవిడ చెప్పే ఆ స్పీచ్లు, జాతిని ఉద్దేశించి ఇచ్చిన ఉపన్యాసాలు వీటన్నింటి వల్ల. సో ఫైనల్గా తప్పకే వెళ్ళారు తప్ప ఎవ్వరికి ఇష్టంలో. ఆ వీడియో ఫుల్గా డీటెయిల్డ్గా ఇప్పటికీ ఒక అప్లోడ్ చేసిగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే చూడండి. ఈవిడ దానికోసం మళ్ళీ ఏమో ఇక్కడ తర్వాత లాస్ట్లో అడిగిద్ది కదా ఆదిత్య ఆదిత్యతో డిస్కషన్ చేసేటప్పుడు ఫైనల్లో కూడా మరి ప్రేరణ అడిగినా సరే యష్మి సరే నేను ఎక్కడున్నా సరే ఆడతానని చెప్పి ఆవిడంతటా ఆవిడ ఇనిషియేట్ తీసుకుని అయితే వచ్చింది. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటి సోనియా మళ్ళీ ఆదిత్యతో అంటది పృథ్వీ సోనియాలో ఎవరిని సెలెక్ట్ చేయాలంటే పృథ్వీ క్లోజ్ అన్నారు, వాళ్ళిద్దరు నన్ను చూస్తున్నారు, నేను నీకు ఎగ్నెస్ట్ అని క్లాన్లోనే కాదు ఓవరాల్ హౌస్లోనే ఒకలా బిహేవ్ చేస్తున్నారు, నిఖిల్కి ఎప్పుడు అలాంటి చేయడు, సీత డెసిషన్ మేకింగ్ పూర్ ఉంటుందని చెబుతూ ఉంది. ఆదిత్య అంతేలమ్మా ఒకరికొకరు క్లోజ్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అంటే సోనియా నేను అందరితో మాట్లాడుతా జెల్ అవుతుంది. ఇదే ఇప్పుడు ఎలా జెల్ అవుతుందో ఎలా మాట్లాడుతుందో ఈరోజు మనకు అర్థమైంది. వాళ్ళు ఆ క్లాన్లోకి వచ్చేటప్పుడైనా వాళ్ళిద్దరూ అవకాశం లేక తప్పక వచ్చేటప్పుడైనా సరే ఇంత బలవంతంగా ఎందుకు వస్తున్నారు, ఏంటి లోపం, మనం వీళ్ళందరితో మింగిల్ అవ్వట్లేదా, జెల్ అవ్వట్లేదా, ఎందుకు అంత నెగిటివ్ వైబ్ వస్తుంది, అసలు ఎవరు కూడా రావడానికి ఎందుకు ఇష్టపడట్లేదు అని ఒకసారి రివీల్ చేసుకుంటే బాగుండేది. అట్లా కాకుండా ఎందుకు పైకి ఇక్కడ ఏమంటది నాకు ఒక్క ఈ క్లాన్లోనే కాదు హౌస్ అంతా కూడా అలాగే ఉంది, అందరూ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు లెక్క ఇక్కడ సోనియా చెబుతా ఉంది కదా ఆదిత్యతో. అంటే సమస్య ఎవరిది, నీదే. ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళతో మాట్లాడే విధానం నేను అంతా నేర్చేసుకుని నాకు అన్నీ తెలుసు, నేను నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఇంకేమీ లేదు, మీరే నేర్చుకోవాలని లెక్క ప్రతి ఒక్కరికి అదే రకంగా చెబుతూ ఉంటే అదే యాటిట్యూడ్ చూపిస్తుంటే సింపుల్గా 3 ఎగ్జాంపుల్ చెబుతా. నిన్న ఆదిత్య విషయంలో కూడా బ్లాక్ కాఫీ కావాలా తేవాలా లేకపోతే మెడికల్ రూమ్కి తీసుకెళ్ళాలా, ఆరాంగా కూర్చొని ఆలోచించుకొని రిలాక్స్ అయ్యి అప్పుడు మాట్లాడు, పాయింట్స్ పట్టరా, ఏంటిది మైక్ కోసం చెప్పే విధానం, మైక్ కోసం అదొక పాయింట్, బ్రోటల్ అని చెప్పి ఏంటి ఇంకో దానికోసం పృథ్వీని కంట్రోల్ చేయట్లేదంటే అసలు అది పాయింట్, బ్రోటల్ పాయింట్, ఇట్లాంటి మాటలు ఆడి చెప్పే విధానంతో చూస్తే ఎవరికైనా దూరం పెట్టాలని అనిపిస్తుంది, నెగిటివ్ వైబే వస్తుంది. విష్ణుప్రియలందరూ అదే విలవెల్లా ఆడుతున్నారు, నాకు కనీసం పాజిటివ్ వైబ్ రావట్లా, వాళ్ళు ఎలా అంతసేపు జల్లైపోయి కూర్చొని మాట్లాడుతారు, వాళ్ళ ముగ్గురికి ఎలా సెట్ అవుతుంది మరి నాకెందుకు కావట్లేదు. అలాగే అంతకుముందు యశ్వి విషయంలో కూడా నాకు బుర్ర లేదమ్మా, ఉండుంటే ఆ స్పెల్లింగ్ టాస్క్ చెప్పేదాన్ని కదంటే ఓకే కదా, బుర్ర లేదు కదా, క్లారిటీ ఉంది కదా. అలాగే నిన్న కూడా యశ్మితో అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో కూడా లాస్ట్లో వచ్చి మళ్ళీ ఒక నవ్వడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా అందుకే దూరంగా ఉండాలనే ఇప్పుడు వైబే వాళ్ళకి నచ్చట్లేదు, గాలే తగలటానికి సమస్య ఎవరిదంటే నీదే. దానికి ఎగ్జాంపుల్ కూడా ఈరోజు తెలిసింది. వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని పాప్కార్న్ వాళ్ళు వచ్చి స్పైగా మీ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు, మీ లూప్ హోల్స్ ఏంటి అన్ని వాళ్ళు ఏమైనా బయట పెట్టేశారు, చేసేసారు, మీ స్ట్రాటజీలు ప్లాన్లు అంటే అప్పుడు సరే నువ్వు వీళ్ళకి వచ్చి మన క్లాన్ రహస్యాలన్నీ బయటకు పెట్టేసావు. లాస్ట్ సీజన్లో ఏమి అన్నారు కదా నువ్వు ఆ చికెన్ గురించి ఎందుకు హింట్స్ ఇచ్చావు నైనిక కంటే అప్పుడు ఆవిడ కదా చేసింది, పక్క టైంకి వీళ్ళ క్లాన్లో ఉంటే వాళ్ళకి ఎందుకు హింట్స్ ఇవ్వాలి, నైనిక 5 చికెన్ పీసులు మీ పీసులు చూసుకొని 5 సార్లు చెప్పినది కదా. సో అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ క్లాన్ తాలకి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పుంటే అప్పుడు అనొచ్చు. ముందే ఎలా నువ్వు అనుమానించి వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఏమో వాళ్ళ క్లాన్లో వాళ్ళ చీఫ్ దగ్గర వాళ్ళ దగ్గర మనకి స్పేస్ ఉండదు, రానివ్వరు, కలుపుకూరని అంటావు. నువ్వే ఫస్ట్ వాళ్ళని కలుపుకుని అల్లుకుపోయి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ప్రదర్శించట్లేదు కదా. సో మరి ఎట్లా చెబుతావు. అందుకే సీతా నబీలు అక్కడ అంటే ఇప్పుడైనా అర్థం కావాలి వాళ్ళకి, ఒక్కరు కూడా వెళ్ళట్లేదంటే తప్పులు ఒప్పులు పర్సనాలిటీలు మళ్ళీ ఎంత ఉపన్యాసాలు దంచుతుంది ఆవిడ లెక్క అర్థం కావాలంటే నిజంగా వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే సీత కూడా అక్కడ అనేది ఫ్రెండ్స్ బాండ్స్ గురించి వాళ్ళే మాట్లాడతారు. బాబు రెడ్ ఎగ్ మరి ఎందుకు ఇచ్చారంటే 100% అంతే కదా, రెడ్ ఎగ్ దేనికోసం ఇచ్చాడు, ఆ బాండింగ్ ఉందనే కదా నిఖిల్తో బాండింగ్ ఉందనే కదా ఆమెకి ఆ రెడ్ ఎగ్ అయితే ఇచ్చింది. మరి అలాగే సీత కోసం కూడా అంతే చెప్పింది, పృథ్వీతో నాకు బాండింగ్ ఉంది కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తారని. అట్టగే నేను ఆ పృథ్వీ తాలకి ఆ ఫోటో పగలగొట్టేసింది నైనిక అని చెప్పేసా కదా, మణికంఠ హ్యామర్ తీసి ఇచ్చాడు, నైనిక పగలగొట్టేసిందని కదా. ఆ మణికంఠ చీపోరా రిలేషన్షిప్ కోసం అయితే అప్పుడప్పుడు ఇలాగ వచ్చేది అయితే నాకు నచ్చదు పో అని కసిరి పడేస్తే ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఇలా ప్రతిసారి అంటే వీళ్ళదే బాండింగ్ వీళ్ళదే ఫ్రెండ్షిప్, అపోనెంట్ వాళ్ళలో కాదన్నట్టు మాట్లాడుతుంది, కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఆవిడే చేస్తూ ఉంటుంది. అలాగే తర్వాత మళ్ళీ సోనియా పృథ్వీతో వాళ్ళిద్దరే కన్సిడరు, సోనియాతో వాళ్ళిద్దరు ప్రతిదానికి పృథ్వీ అండ్ నిఖిలే కన్సిడర్ చేస్తారు అని నా మీద కోపం, మీ ఇద్దరంటే వాళ్ళకి ఇష్టం, నేనేం పాపం చేశా మీ ఇష్టానికి నేనెందుకు బలి కావాలంటది. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ముగ్గురు బాండింగ్ ఎవరికి నచ్చట్ల, హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్ కానీ. ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీ డైరెక్ట్గా ఫ్లట్టింగ్ చేస్తూ సరదాగా ఉన్నా అది కూడా బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్డ్గా కళ్ళలో కళ్ళు పెట్టు ఫ్లవర్ ఇవ్వు ఎట్ట ఫ్లట్టింగ్ అది బాగానే ఉంది. బట్ వీళ్ళది ఏంటంటే
ఎంతసేపు వాళ్ళని హోల్డ్ చేసేసి ప్రతిదానికి ఈమె డైరెక్షన్లోనే ఈమె కన్సల్టేషన్తోనే వాళ్ళు ఏ పని చేయాలని అనేదంతో అందుకే వాళ్ళకి కూడా హౌస్ మేట్స్ కూడా మండుతూ ఉంది. నిజంగా ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ ఉంది. ఈ ఎంట్రబాబు ప్రతిదానికి వీళ్ళ కాంబినేషన్, వీళ్ళ ముగ్గురు ప్రతిదానికి ఆమె డామినేషన్, వీళ్ళేమో ఆవిడ చెప్తే చెప్పినట్టుగా, ఆవిడ చెయ్యమంటే చేసినట్టుగా, అది నచ్చట్లేదు మరి హౌస్ మేట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అదే ఫీలింగ్. అలాగే ఇక్కడ యష్మి కూడా ప్రేరణతో అంటది, నయనిక, విష్ణు, సీత అందరితో షార్ట్ ఇది అప్పగింతలాగా అనిపించదు నాకు ఈ సీన్ చూస్తే. ఎక్కువ మాట్లాడు, నీ గురించి చెప్పు, వాళ్ళ నుంచే నీకు నామినేట్స్ వస్తాయి అంటే ఏదో వీళ్ళిద్దరూ ఎలాగంటే ఒకరికొకరు అప్పగింతలు చేసుకుని, సరే నువ్వు ఆ క్లాన్లోకి వెళ్తున్నావు జాగ్రత్త, నువ్వు ఆ ఊరు వెళ్తున్నావు కదా జాగ్రత్త అని చెప్పుకున్నట్టుగా చాలా దూర ప్రయాణం వెళ్తున్నావు, అక్కడ వాతావరణం కొత్త, అక్కడ మనుషులు కొత్త, అక్కడ నీకేం తెలియదు, చాలా చూసుకో, అన్నీ రెడీ పెట్టుకున్నావా, సిద్ధంగా చేసుకునేది అవసరమైతే కాల్ చేయనట్టుగా అప్పగింతలు చేసుకున్నట్టు అనిపించింది. నువ్వు వాళ్ళతో క్లియర్ చేసుకో, షార్ట్ అవుట్ చేసుకో, నామినేషన్స్ ఎక్కువ పడ్డాయి కదా యష్మి చెప్పడం, ప్రేరణ మళ్ళీ ఈవిడికి అప్పగింతలు, నువ్వు ఆ ముగ్గురుతో మిడ్ నైట్ వరకు గుసగుసలు చేయకు, ఏ ముగ్గురుతో, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియాతో గుసగుసలు చేయకు అంటే, అబ్బాయి లేదు లేదు టైంకి పడుకుంటా, ఆరోగ్యం కాపాడుకుంటాను లెక్క ఆవిడ చెప్పడం. అలాగే పృథ్వీకి బాత్రూమ్ క్లీనింగ్ అప్పచేయమంట, ఇంకెందుకు వాళ్ళతో ముచ్చట్లు పెట్టే పనే ఉండదు, ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ చేసుకుంటూ పోవచ్చు అని లెక్క యష్మి కూడా చెప్పడం చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. అలాగే నబిల్ యష్మి వాయిస్ అవుట్ చేసి మంచిగా మాట్లాడుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళ టీం తరఫున వెళ్ళాక ఆయన చెప్పింటే. ఆదిత్య ఇప్పుడు ఇంకేముంది, సోనియా యష్మి మధ్య మంచి బాండింగ్, మంచి రిలేషను అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా, అది అవ్వదమ్మా, అదైతే అవ్వదమ్మా అన్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే అక్కడ ఏ దశన ఏ కోసన కూడా ఉత్తర దక్షిణ ధృవాలు రెండు, సో ఖచ్చితంగా అవ్వదు అని నాకు అనిపించింది. ఆ అమ్మాయి కూడా యష్మి కూడా అదే యాటిట్యూడ్, అవ్వదు, అది కుదరదని లెక్క, అవ్వదు క్లాన్ వరకే వెళ్తుంది వస్తుంది అంతే. అయితే లాస్ట్ డైలాగ్ మళ్ళీ ప్రేరణ మాత్రం హైలైట్ డైలాగ్, ఇక్కడ వాళ్ళ కళ్ళు ఓపెన్ చేయి ఆ బాండ్ స్ప్లిట్ చేస్తామని కోరుకుంటున్న వాళ్ళ ముగ్గురిని కనీసం దూరం చేయి, ఒకరిదొకరు ఎవరు ఆటలు ఆడుకుంటే ఇండివిజువల్గా ఆడుకుంటే బెటరు ఆయన లెక్క నువ్వేనా కళ్ళు ఓపెన్ చేయించి ఎవరి ఘాట్ గేమ్ వాళ్ళు ఆడించమ్మా అని చెబుతామని ఎక్స్పెక్ట్ అయితే చేస్తుందంటే అది కూడా అవదమ్మా అయితే నాకైతే అనిపించింది. ప్రేరణకు కూడా ఆ కోరిక ఆ ఆశ తీరదని, ఎందుకంటే వాళ్ళ ఫెవికల్ బంధం అలాగే రోజు రోజుకి బలపడుతుంది తప్ప వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా ఎవరి గేమ్ అలా ఆడడానికి వచ్చాం, సోలోగా ఆడాలి, ఇండివిజువల్గా ఆడుకునే టాస్కులు, సో ఓవరాల్ జర్నీ అనేది అయితే వాళ్ళకి ఎప్పట్లో అర్థం కావట్లా. మళ్ళీ వాళ్ళలో ఈ వారం ఎవరైనా వికెట్ అవుట్ అయితే పృథ్వీయో సోనియా ఎవరైనా వెళ్తే అప్పుడు డౌట్ వస్తుంది, భయం వస్తుంది, ఏంటి మన క్లాన్ నుంచి మన గ్రూప్ నుంచి ఒక్కొక్కరు వారం వెళ్తున్నారు, ఏం జరుగుతుంది. ఎందుకంటే సీత వాళ్ళకి ఇప్పటికే లైట్ వెలిగింది, అభయానికి ఒకవేళ బహుశా వాళ్ళ గ్రూప్లో ఉండడం వల్ల నెగిటివ్ అయ్యిందేమో, అందుకే వెళ్ళిపోయామని మన సీత వాళ్ళు నైట్ డిస్కషన్ చేశారు. అట్లాగే ఈ వారం కూడా మరొక వికెట్ పడితే అప్పుడు ఖచ్చితంగా ఫుల్ క్లారిటీ వచ్చేది, ఏదో తేడా కొడుతుంది. ఎందుకంటే ఆడియన్స్కి ఏమైనా నచ్చవని మొన్న సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ డిస్కషన్ చేసేటప్పుడు కూడా చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇంకా ఆ తర్వాత నయనిక ఏడుస్తుంది, ఎందుకంటే సింపుల్ ఆ నిఖిల్ ఆధారిస్తాడు కదా అక్కడ, నిఖిల్ టీం నుంచి వచ్చేసినందుకు, అలాగే నిఖిల్ మరోవైపు సోనియాది ఎందుకు పగలగొట్టేసామని తెగ ఫీల్ అయిపోతున్నాడని, ఆ రెండింటి కోసం ఏంటి మా అన్న ఇలా ఫీల్ అవుతున్నాడు, ఆ అమ్మాయిది పగలగొట్టేసినందుకు అంత ఫీల్ అవుతున్నాడు లెక్క. అలాగే విష్ణుప్రియ అనేది కదా మా క్లాను, మేమందరం డిసైడ్ చేసుకుని ఎవరికి వచ్చినా సోనియాతో పగలగొట్టాలంట, మా క్లానా మా టీమా అంటే నేను కాదా మీ టీము అని ఫీల్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి టైమే ఇవ్వట్లే, వాళ్ళతో టైమే స్పెండ్ చేయట్లే, ఓ చీఫ్గా ఇవ్వట్లే, ఒక హౌస్ మేట్గా ఇవ్వట్లే, ఏ రకంగా మిగతా కంటెస్టెంట్స్కి దొరకట్లే. ఆయన నిఖిల్ ఉన్నంతసేపు వాళ్ళ ముగ్గురు లేకపోతే వాళ్ళిద్దరు లేదంటే వాళ్ళిద్దరే ఉంటే మరి ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ రావడంలో తప్పులేదు, మేమందరం అనుకున్నాం మాట్లాడుకున్నాం అని చెప్పేసి దానికోసం కూడా ఫీల్ అయ్యి నేను విషయంలో ఆ అమ్మాయి అయితే ఆయనకు కొద్దిగా సోనియా కొట్టేసినందుకు ఆయన ఫీల్ అవుతున్నాడని ఏమి ఫీల్ అవ్వడం, అట్లాగే నిఖిల్ క్లాన్ నుంచి వచ్చినందుకు మరొకసారి ఫీల్ అవ్వడం. అలాగే నిఖిల్ సోనియా పృథ్వీ డిస్కషన్ ఏంటంటే, సోనియా నా క్లాన్ నుంచి అక్కడ క్లాన్కు మారావు కదా, పని తప్పిందని నిఖిల్ అంటే, నిజంగా అప్పుడు కరెక్ట్గా వాళ్ళు లగ్జరీ లైఫ్కి వెళ్ళారు, టక్కన ఈ అమ్మాయి అటు వెళ్ళిపోయింది కదా స్వాప్ చేసుకునేటప్పుడు. ఒక రకంగా బ్యాడ్ లక్ అవుతుందంటే మణికంఠది, ఏనాడు కూడా ఒక్కరోజు కూడా లగ్జరీ రూమ్లోకి అయితే పోలే, లగ్జరీ రూమ్ టచ్ కూడా చేయలేకపోతున్నాడు పాపం. ప్రతిసారి ఏ క్లాన్లో ఉంటే ఆ క్లానా దానికి దూరంగా అపోనెంట్లోనే. ఒకసారి అన్నాడు ఆ పృథ్వీ గడికి మచ్చున్నట్టుంది, 2 వారాలు వరుసగా లగ్జరీ లైఫ్కి వెళ్ళాడు, ఆ రూమ్లోకి వెళ్ళాడు, నాకు మాత్రం దొరకట్లా, అబ్బాయి టీంలోకి ఎందుకు వచ్చాను, పనులు చేయడానికి వచ్చాను అన్నట్టుగా ఈ అమ్మాయి కూడా లక్కీగా అప్పుడు వరుసగా అయితే మళ్ళీ ఆ లగ్జరీ రూమ్లోకి వెళ్ళింది తప్ప మణికంఠకి ఆ ఛాన్స్ అయితే రావట్లేదు. తర్వాత మళ్ళీ సోనియా ఇక్కడ అంటది కదా, నిఖిల్ పృథ్వీ మన ముగ్గురు ఎప్పుడు గేమ్ గురించే మాట్లాడుకోవట్లే, ఏదైనా మన ముగ్గురు మధ్య ఉండాలి, వాళ్ళిద్దరూ స్పైస్ లాగే ఉంటారని చెప్పింది. నిజంగా ఇక్కడ ఎలా అనిపించిందంటే నిఖిల్ కూడా ఆమెతో పాటు తానా అంటే తందాన పాట పాడుతున్నాడు తప్ప మణికంఠ ఆల్రెడీ చేశాడు, అదే యష్మి కూడా అదే సెన్స్లో ఫ్లిప్ అయింది, ఇక్కడ ఎవరో ఏంటనేది ప్రూవ్ చేయడానికి చేయాలనే వచ్చారండి. మణికంఠ ఆల్రెడీ స్పైలాగా చేస్తాడంటే ఏం చేశాడు, ఏం వీళ్ళ రహస్యాలన్నీ బయటకు పెట్టేశాడు, మిగతా క్లాన్లకన్నా చెప్పేశాడు. అలాగే అంటే వీళ్ళు ఎవరిని కలుపుకునే ఉద్దేశం కానీ, ఆ ధోరణి కానీ, ఆలోచన కానీ, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ లేవు. మన ముగ్గురు నాకు నువ్వు నీకు నేను అన్నట్టు ఉన్నారు తప్ప థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ నమ్మే పరిస్థితి లేదు, కలుపుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు, వేసమెత్తి కూడా నమ్మకపోతే. సో యష్మి కూడా అదే సెన్స్లో ఫ్లిప్ అయిందంటే ఇక్కడ ఎవరో ఏంటని ప్రూవ్ చేయాలని వచ్చిందంట.
ఈరోజు ముగ్గురు వెర్సెస్ హౌస్ అయిపోయింది అనేది అర్థమైంది. నిన్న కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా అగెనిస్ట్ వెళ్ళారంటే మీకు లేట్‌గా ఇప్పటికి అర్థమైందేమో. వాళ్ళకి లేదు. మీరు నిజంగా ఆలోచించి అందరితో మింగిల్ అయ్యే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వచ్చేది. అందుకే పృథ్వీ లేట్‌గా తెలిసింది ఈ విషయం అంటే వీళ్ళ మీద ఇప్పుడు పృథ్వీ మీద కూడా వాళ్ళకి లేదు. పృథ్వీ టాస్క్‌లు వచ్చేటప్పుడు అగ్రెసివ్ అవుతున్నాడు తప్ప మిగతా సందర్భాల్లో అందరితో ఫ్రీగా సరదాగా జోవియల్‌గా ఉంటున్నాడు. ఆయనంటే అందరికీ ఇష్టమే. అతను కూడా అందరితో మింగిల్ అవుతున్నాడు. అలాగే నిఖిల్ విషయంలో కూడా అందరికీ పర్వాలేదన్నట్టు ఉంది. అంత నెగెటివ్ అయితే లేదు. కేవలం ఈ సోనియా చుట్టూ ఉండడం వల్ల వాళ్ళకి నిజంగా వాళ్ళ ముగ్గురు వెర్సెస్ హౌస్ అనేది అయిపోయారు. అందువల్ల తనని ఇష్టపడే వాళ్ళు కూడా ఈవిడ ఉండడం వల్ల బాబు మా వల్ల కాదు ఆ వైబే మాకు నచ్చదు, నీకైతే నచ్చుతుంది నచ్చొచ్చు, మీరైతే ఉంటే ఉండొచ్చు కానీ తప్పని వాళ్ళందరికీ అందుకే ఆయనకి ఎగ్నెస్ట్‌గా వెళ్తా ఉన్నారు. అలాగే ఇక్కడ నిఖిల్ ఏమంటాడు, నైనిక మరి ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కాలేదని ఆయన పేరు పృథ్వీ అంటే కంఫర్ట్ జోను. వాళ్ళ ముగ్గురు కంఫర్ట్. సీత, విష్ణుప్రియ, ఆ అమ్మాయి. యెస్ ఇక్కడ కంఫర్ట్ లేదు. కంఫర్ట్ లేకే వెళ్ళిపోయింది ఆమె. అట్టగే అందరూ కూడా అదే పరిస్థితి. నా క్లాన్‌లో మళ్ళీ నిఖిలే అంటాడు, నా క్లాన్‌లో మీ ఇద్దరికి ఎక్కువ చూస్తానంటే అది 100% ప్రయారిటీ ఇస్తాడు గనుకే వాళ్ళందరూ అవాయిడ్ చేస్తున్నారింక. సో, ఇక్కడ వీళ్ళు ప్రూవ్ చేసుకున్నదేంటి, ఇక్కడ క్లియర్‌గా సోనియా నోటెంబడి వచ్చినట్టుగా మనం ముగ్గురం ఒకటే, మన బాండింగ్ ఒకటే అని మరోసారి 100% తన నోటంటే తనే చెప్పి ప్రూవ్ అయితే చేసుకుంది. మనం 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 ఒకటే. మన ముగ్గురం ఎప్పుడు గేమ్ గురించి మాట్లాడుకోలేదు. ఏదైనా మన ముగ్గురి మధ్యే ఉండాలి. వాళ్ళిద్దరూ స్పైస్ లాగే వచ్చారంటే ఆవిడ మరోసారి చెప్పింది ఈ బాండింగ్‌లు అని చెప్పేసి. సో, మళ్ళీ అంటే వీళ్ళ మధ్య ఎన్ని ఫ్రెండ్‌షిప్‌లైనా బాండింగ్ అని ఉండొచ్చు. బట్ అవతల వాళ్ళకి వేరే వాళ్ళకైతే అసలు ఉండకూడదా? ఆ బాండింగ్ అయితే కరెక్ట్ కాదా? అదే పాయింట్ ఆవిడ చెబుతూ ఉంటది. మాకైతే బాండింగ్ ఉండాలి, ఫ్రెండ్‌షిప్ ఉండాలి కానీ సీత నువ్వెలా పృథ్వీకి బాండింగ్, ఫ్రెండ్‌షిప్ కొద్ది నువ్వు చీఫ్ అవ్వాలని సపోర్ట్ చేస్తావు. అంటే ఈమెకే ఉండాలి బట్ వాళ్ళకి ఉండకూడదా? ఎలా కాంట్రడిక్షన్ అవుతా ఉంటదో చూడండి ఆమె స్టేట్మెంట్స్ ఆమెకే. సో, అలాగే ఇంకోటేంటంటే, ఇక్కడ ఏమనింది అంతకుముందు ఆ క్లాన్స్ ఒకరికొకరు చూజ్ చేసుకునేటప్పుడు, ఎందుకు సీత క్లాన్‌కి నేను చూజ్ చేసుకోవట్లేదు, నేను నిఖిల్ టీమ్‌లో ఉండేటప్పుడు క్లియర్‌గా చెప్పింది. వాళ్ళు తలుపులు మూసేస్తారు, స్పేస్ ఇవ్వరు, కనీసం కలుపుకునే ధోరణి ఉండదు. క ఆహ్వానించడానికి లెక్క చెప్పి, మరి ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ? ఒరేయ్! వాళ్ళిద్దరూ వచ్చినా సరే స్పైస్ లెక్కే వస్తారు. సో, మనం ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. మనమే తలుపులు మూసేద్దాం. స్పేస్ ఇవ్వట్లేదు అని చెప్పినవి ఇప్పుడు వాళ్ళకి కూడా స్పేస్ ఇవ్వట్లేదు కదా! ఇక్కడ వాళ్ళ కర్మ కొద్దీ బాగోక తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే కనీసం సోనియా అండ్ నిఖిల్ టీం నుంచి ఒక రిసీవింగ్ కూడా లేదే. వాళ్ళకి స్పేస్ ఇవ్వకుండా తిరిగి పైగా వాళ్ళని అనుమానించి ముందే అనుమానించి దొంగలు వస్తున్నారు చూడరే జాగ్రత్త మన ఇంటి గుట్టంతా వీధులు పెట్టేస్తారని లేక అవమానించి నిఖిల్ కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రాఫిట్ కోసమే చూస్తదంట. నిజంగా చెప్పాలంటే యష్మి అక్కడ లోపల ఒకటి బయట ఒకటి ఇన్ని స్ట్రాటజీలు ఇంత పంచాయతీలు ఉండవు. ఏది అనాలంటే తప్పమని అనేడు ఫట్మని చెప్పడమే. ఫస్ట్ వీక్ ఆమె ఎప్పుడు కూడా ఎవరిలా గుసగుసలు స్కెచ్‌లు, మ్యాప్‌లు ఇవన్నీ ఉండవు. ఫస్ట్ వీక్ నన్ను చూసి అన్నీ ముఖం మీద ఫట్నా చీఫ్ నేను చెప్పి పో చెయ్యి. ఏంటి ఎంత దూకుడుగా ఎళ్తుంది ఖచ్చితంగా దెబ్బతింటది. నెక్స్ట్ వీక్ ఈ చీఫ్ అయితే పోతే ఖచ్చితంగా ఉంటది. ఈవిడకి మామూలుగా ఉండదు. అందరూ కలిపి ఆడుకుంటారు. దడ నామినేషన్‌లు పడతాయి అన్నట్టుగా ఆవిడకి ఇంత స్ట్రాటజీలు, లెక్కలు వీళ్ళలా గుసగుసలు, కాలిక్యులేషన్స్ ఇవన్నీ లేవు. బట్ ఈయనేమో ఆమెతో పాటు తానా అంటే తందానని చెప్పేసి చూడు ఆమె కూడా ప్రతి దాంట్లో ప్రాఫిటే చూస్తది. అందుకోసం వచ్చింది. స్పై లాగా వచ్చింది. మన మీద కనిపెడతది. మనమన్నీ ఏదో బయట పెట్టేస్తాం లెక్క ఏమాత్రం నమ్మకుండా ఇన్సల్టింగ్‌గానే మాట్లాడుతా ఉన్నారింక. అలాగే ఇంకోటేంటి, నిజంగా ఈ వీడియో గనక వాళ్ళకి చూపిస్తే వీకెండ్‌లో ఆహా! ఇదా మళ్ళీ మీరేమో పెద్ద చెబుతారా? మీరొస్తే ఎవరు కలుపుకోరని. మీరే ఎవరిని కలుపుకుండా పోవట్లేదే. అనలేక వాళ్ళు ఖచ్చితంగా తిరిగి అందరూ హౌస్ మేట్స్ అయితే అనే పరిస్థితే ఉంటదింక. నెక్స్ట్ వన్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భూకంపం, పెను తుఫాన్ అన్నాడు. 12 మంది వైల్డ్ కార్డీలు అంటే 2 వారాలు నేను నిన్న మార్నింగ్ చెప్పా కదా వీడియోలో. అవి ఈరోజు మార్నింగ్ ఒక వీడియోలో చెప్పా. అందులో కూడా ఉంది. కేవలం ఈ ఛాలెంజెస్ అన్ని కూడా ఎన్ని ఛాలెంజెస్ గెలిస్తే అంత మంది వైల్డ్ కార్డ్‌ని ఇలా అడ్డుకునేటట్టు ఉంటుందన్నమాట. సో, ప్రైజ్ మనీ కూడా యాడ్ చేస్తా ఉంటారు ఒక్కొక్క ఛాలెంజ్ గెలిస్తే. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువ మంది వీళ్ళు ఔట్ అయిపోతారు. సో, నలుగురు వైల్డ్ కార్డ్ వచ్చారంటే వీళ్ళు నలుగురు ఔట్ అయిపోతారని ఏదైతే చెప్పేస్తారో సో, వీళ్ళలో మరింత కసి రావాలి, ఫ్రస్ట్రేషన్ రావాలి. టాస్కుల్లో 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఆట ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ స్వాపింగ్ ఆర్డర్ పెట్టారు. ఇది బాగా ఉంటుంది ముందు. అయితే ఇక్కడ ఇచ్చిన టాస్కులు మాత్రం అంత ఈజీ కాదు. చాలా బ్యాలెన్స్డ్‌గా అన్ని టైమ్ బాండ్‌తో పెట్టేస్తున్నారు. ఒకటి 20 నిమిషాలు, ఒకటి 40 నిమిషాలు, ఒకటి 15 నిమిషాలు అని టైమ్ బాండ్‌తో పెట్టడం వల్ల ఖచ్చితంగా అయితే ఇద్దరు ఓడిపోయే అవకాశం ఉంది. సో, అలాంటప్పుడు ప్రైజ్ మనీ రాదు సరి కదా! అక్కడ వైల్డ్ కార్డ్ కూడా ఒకరు రెడీ అయిపోయినట్టుగా ఆ రకంగా ఉంటది కాబట్టి చాలా కష్టంగా క్రిటికల్‌గా ఉండబోతున్నాయి. ఇక్కడ విష్ణుప్రియ అంటది కదా! అరే! ఇప్పటికే నార్మల్ పచ్చడి అయిపోయి ఇంకా వైల్డ్ కార్డ్‌లు కూడా వస్తే తొక్కుడు పచ్చడి అయిపోద్దిరా లెక్క. మీరంతా నా ఫ్యామిలీరా నమ్మని రండి ఫన్నీగా అనిపించదు. అంటే ఏదైనా మనం కొట్టుకొని తనుకొని చేద్దాం తప్ప మళ్ళీ వాళ్ళతో మనకెందుకురా పంచాయతీ మనమంతా ఒకటే. ఈ నేచర్ వచ్చేసిందంటే ఈ 2 క్లాన్స్ మధ్య నువ్వా నేనా అన్నట్టు తలపడితేనే ఆట మజా ఉంటది. అట్లా కాకుండా మీరు గెలిచినా ఒకటే, మేము గెలిచినా ఒకటే మొత్తానికి మన 11 మందిలోనే ఉండాలి తప్ప బయట నుంచి మళ్ళీ వైల్డ్ కార్డ్ రాకూడదు, గెలవకూడదు. మనమే తాడో పేడో తేల్చుకుందాం. మనలో మనమే గెలవాలనుకుంటే మాత్రం ఆటలో మజా తగ్గిపోద్ది. ఎందుకంటే ఫౌల్స్ ఆడినా, రూల్స్ పాటించకపోయినా, రైట్ ఆడినా, రాంగ్ అని ఎవరు అడగట్లా. మనమైతే గెలుస్తాం కదా! ఇద్దరము 2 టీములు ఓడిపోకుండా ఏదో ఒక టీం గెలిచేస్తే చాలు.
ఒక వైల్డ్ కార్డ్ని ఆపేసినట్టు అని ఫీల్ అవుతున్నారు తప్ప నిన్నట్లాగా మొన్నట్లాగా మేము గెలాలి, మీరు రాంగ్ ఆడారు, మీరు ఫౌల్ ఆడారు, మీరు తప్పు ఆడేశారు, ఇట్లా ఈ గొడవలు పంచాయతీలు ఫౌల్స్ ఆడితే ఫౌండ్ అవుట్ చేసి ఫైట్ చేసి ఈ స్పిరిట్ అయితే పోతా ఉంది. దీనివల్ల దెబ్బ ఇది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ టాస్క్ కదా, బెలూన్ టాస్క్లో కూడా అదే జరిగింది. దాని గురించి నెక్స్ట్ చెబుదాం. అలాగే నెక్స్ట్ వన్ పృథ్వీ. ఏం జరిగిందంటే బాయ్స్ కంటే ఇక్కడ సరదాగా మొదలు పెడతారు టాపిక్. అసలు అక్కడ ఏం జరిగింది ఫస్ట్ చెప్పుకుందాం. మణికంఠ గురించి అంటారు కదా. ఫస్ట్ బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నాం అని అంటారు అక్కడ ఫస్ట్. అప్పుడు ఆయన లెక్క పెడతారు ఎవరు, పృథ్వీ. 4 బాయ్స్ ఉన్నామా అని లెక్క పెడితే మణి కూడా ఉన్నాడుగా 5 అంటే అక్కడ యష్మి అనింది లెక్కలో లేడు అని. ఆ మాట అనింది మణికంఠ గురించి ఉద్దేశించి, లెక్కలో లేడు నా అమ్మాయి అంటే. అక్కడ మళ్ళీ 9కి అనింది లేదు అయినా సరే మీరు 5 మెంబర్స్ ఉన్నారు బాయ్స్, మేము గర్ల్స్ మాత్రం 6 ఉన్నామని ఆ అమ్మాయి కూడా క్లియర్గా చెప్పింది. కానీ ఇక్కడ అన్ని మాట ఎవరంటే అసలు అబ్బాయిల లెక్కలో లేడు అనేది యష్మి అనింది. అక్కడ బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ ఉన్నాము అని అంటే పృథ్వీ కన్ఫ్యూజ్ అయ్యి లెక్క పెట్టి, ఎందుకంటే ఆయనతో పాటు ఎదురుగా చూస్తే 3 కనబడుతున్నారు, 4 ఉన్నామా, అలా ఆ మణికంఠ కూడా ఉన్నాడు కదా అంటాడు. అప్పుడు యష్మి లెక్కలో లేడనింది. బట్ మిగతా వాళ్ళు ఇంకెవరేం అనకముందే ఫస్ట్ ఈ అమ్మాయి తనడం వల్ల ఆ అమ్మాయి రాంగ్, అది లెక్కలో లేడు అనేసి తర్వాత సైలెంట్ అయిపోయింది. దానికి వెంటనే నిఖిల్ నీకు బాయ్స్ దీంట్లో పెట్టట్లేదురా అని ఇతను కొద్దిగా దాన్ని హైలైట్ చేశాడు. ఆ యష్మి అనేది ఆయనకి వినపడిందో లేదు కానీ అండమైతే అనింది. ఆవిడ అండం కూడా తప్పే, 100% రాంగ్. అలా ఇన్సల్ట్ చేయకూడదు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అలాంటి సెన్సిటివ్ అండ్ సీరియస్ టాపిక్ అది. అలాంటి విషయంలో ఎవరైనా జోకులు వేయకూడదు. అలాంటి జోక్స్ 100% రాంగ్. యష్మి అక్కడ అలా అనకూడదు. ఖచ్చితంగా వీకెండ్ కడుగుతారని నేను అనుకుంటాను. ఇప్పుడు తర్వాత అయ్యో సారీ నేను ఏదో పొరపాటున ఫ్లోలో అనేసాను, అది కూడా లేదు. ఇక్కడికైతే మనకి అలా సైలెంట్గా వెళ్ళిపోయాయి. అయితే దానికి మళ్ళీ నిఖిల్ ఆవిడేదో జోక్ వేసింది, నేను మళ్ళీ హైలైట్ చేయాలన్నాడు. నీకు బాయ్స్ దీంట్లో పెట్టట్లేదురా అని వీడు మమ్మల్ని నామినేట్ చేస్తాడరా అని మళ్ళీ దాన్ని మరింత హైలైట్ చేస్తారు. ఆయన ఫీల్ అవుతారు. మరి ఆయన కదా ఎవరైనా ఫీల్ అవుతారు, చాలా సీరియస్ అవుతారు, హర్ట్ అవుతారు. సో అందుకే ఆయన అక్కడ నుంచి కీప్ యువర్ బౌండరీస్, కొద్దిగా అదుపులో ఉండండి, హద్దులో ఉండండి, జాగ్రత్త, కరెక్ట్ కాదని ఆయన చెప్పినాక మళ్ళీ నిఖిల్ అండ్ నబీల్ కూడా మాట్లాడతారు. నీకు నామినేట్ చేస్తాడో, చేస్తే మంచిదా, మజా వస్తుంది, లేదంటే గొడవలు ఉంటే మంచిదా అని నిఖిల్ నబీల్ అనుకున్నారు. సరే పాయింట్ తెచ్చుకుంటే అక్కడ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఓకే ఆయన పాయింట్ తెస్తాడు, మీరేది తెస్తే తీసుకోవచ్చు. కానీ ఈ పాయింట్ మీద కూడా సరే మీరు ఏదైనా డిఫెండ్ చేయాలని చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే ఇలాగ అండమే రాంగ్. వెంటనే అక్కడ యష్మి కావచ్చు, నిఖిల్ కావచ్చు వెళ్ళి సారీ చెప్పడం పద్ధతి. వాళ్ళు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలే. విష్ణుప్రియ ఏంటి, ఆమె ఇంతకుముందు ఫస్ట్లోనే అదే పాయింట్ మీద ఆయన నామినేట్ చేశారు కదా. ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చింది, ఆ అమ్మాయి రాగానే మంచినీళ్ళు ఇచ్చింది అన్నింట్లో. నా పర్సనాలిటీ అబ్బాయిలా ఉంటుంది, నువ్వేంటి అమ్మాయిలాగా ఉన్నావు సో అని ఆయన చాలా ఇంత పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఎట్లా ఉంటుందని చాలా ఫీల్ అయ్యాడు. దాని గురించి నామినేట్ చేశాడు. ఆ అమ్మాయి కూడా తర్వాత ఏడిచిందారే, నేను మామూలుగా క్యాజువల్గా ఫ్రెండ్లీగానే అయ్యో బాబు అప్పుడే ఫీల్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా అవుతాడు. ఆ అమ్మాయి వెంటనే వెళ్ళి సారీ కూడా చెప్పి బాబు ప్రామిస్ నిజంగా నేనైతే అనలేదు, 5 అమ్మాయిలు అన్నారు, జస్ట్ అబ్బాయిగానే కన్సిడర్ చేయట్లేదా అన్నారు. సో నేనైతే నాదేం తప్పులేదు, ఏం లేదు. ఈ అమ్మాయి ప్రయత్నం చేసింది వెళ్ళి ఆయన కన్విన్స్ చేసేది. బట్ అక్కడ మళ్ళీ ఫన్నీగా అనిపించింది. ఈ అమ్మాయి చెప్పడే నీ జిట్టు మీద ఒట్టు, నీ ముక్కు మీద ఒట్టు అనడం కాదు. అట్లా కాకుండా సీరియస్ సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఆయన బాగా ఫీల్ అయ్యాడు కాబట్టి అక్కడ ఎవరన్నా అవుతారు, మరి అలాగ అనకూడదు కదా. సో ఆయన అందుకే మనకంటే కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. వెరీ హార్ట్ఫుల్. ఇది ఎవరన్నారో వాళ్ళకే కాదు, అసలు ఎవరికన్నా తప్పే అది. ఆ టాపిక్ ఓపెన్ చేయదలుచుకోలే. కామన్ సెన్స్ ఉండాలంటే ఎగ్జాక్ట్గా కామన్ సెన్స్ అయితే ఉండాలి, బౌండరీస్ ఉండాలి. ఎక్కడ ఎవరి గురించి ఏమంటున్నాం అనేసి తిరిగి ఆయన కూడా ఇంకో పెద్ద మాట అనేయొచ్చు కదా. అలా అనకుండా ఉండాల్సింది. పొరపాటు అయితే జరిగింది వీళ్ళది. మరి కనీసం క్షమాపణ చెప్పున్నా బాగుండేది. సో ఇంకోసారి అంటే మాత్రం ఇచ్చి పడేస్తా అన్నాడు. బహుశా వీకెండ్లో హోస్ట్ అయితే దీని విషయం అడుగుతారని అనుకుంటున్నా. మరి చూద్దాం. తప్పు అయితే తప్పు వాళ్ళదే. అలాగే నబీల్ బౌండరీస్ ఉండాలంటే క్రికెట్ ఆడుతున్నావా ఆడి కొద్దిగా జోకులు అయితే వేస్తున్నాడు. కానీ ఆయన ఎమోషన్ అర్థం చేసుకోవాలి కదా. ఆయన అలాగే అంతమందిలో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అంటే గుండెలో గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా. మరి ఇక్కడ ఈ జోక్స్ అయితే కరెక్ట్ కాదు. అదే ఎమోషన్లో ఆయన ఫీల్ అవుతుంటే ఆయన ఎమోషన్ మీద కూడా హద్దులు దాటొద్దనే ఉద్దేశంతో అంటే క్రికెట్ ఆడుతున్నాం అనేలాగా ఆయన పెయిన్ వీళ్ళకి ఎవరికి తెలియట్లే. నెక్స్ట్ వన్ ఈ బాల్స్ టాస్క్. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ అందరూ ఫౌల్స్, లైన్ ఆల్మోస్ట్ టచ్ చేశారు, బ్యాక్ వచ్చారు, టచ్ చేశారు, బ్యాక్ వచ్చారు. వీళ్ళ వాళ్ళకి కాకుండా మ్యాక్సిమం ఎక్కువగా వచ్చేసింది నైనిక, అలాగే సోనియా, అలాగే నబీల్ ఫస్ట్ వచ్చాడు కదా. మొత్తానికి ఎక్కువ మంది దాటారు. కాకపోతే వాళ్ళే సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పా కదా ఇందాక, ఇవి మనం అందరం ఒకటే, మీరు గెలిచారా మేము గెలిచామా కాదు, మనం అందరిలో ఎవరో ఒకరు గెలిచేయాలి. 2 టీములు కూడా ఓడిపోకూడదు. 2 టీములు ఓడిపోయామంటే ఖచ్చితంగా వైల్డ్ కార్డు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఆడుతున్నది కంటికి కనిపించిన శత్రువు వైల్డ్ కార్డులతో ఆడుతున్నాం కాబట్టి వాళ్ళని ఆపాలంటే మేము ఎవరో ఒకరు గెలిచేయాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు, లైట్ తీసుకున్నారు, సీరియస్నెస్ లేదు. కాబట్టి మనం కూడా దీని గురించి మరి ఎవరిది రాంగు, ఎవరిది రైటు, ఎవరిది ఫౌలు వాళ్ళే పట్టించుకోవట్లేదు. మనకి ఎందుకు పట్టించుకోవాలి, పెద్ద లైట్ తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే దీనివల్ల ఆట మజా పోద్ది, నో డౌట్. అదే అట్ట కాకుండా ఇలాగ వేరే పాత పద్ధతి లేకుంటే సీత నువ్వు ఎందుకు చూడలేదు, నువ్వు సంచాలకురాలు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ టీం క్లాన్ మెంబర్
ఎలాగో వచ్చేసింది, రెడ్ లైన్ దాటేసింది అని గొడవ. లేదు లేదు నేను చూసి ఇటు తిప్పాడు, పెద్ద గొడవలు అయ్యాయి. అవన్నీ లేవు. ఎందుకంటే వీళ్ళ శత్రువు ఎవరు? ఇప్పుడు వైల్డ్ కార్డ్ రాబోతున్న వైల్డ్ కార్డులే మన టార్గెట్, మన ఫోకస్, మనలో మనం అంత మిత్రులు అనే లెక్క. ఇందాక నేను ఒక వీడియోలో చెప్పాను, రామరాజ్యం మంది అంత సస్యశ్యామలం ప్రశాంతం అలా అయిపోతూ ఉంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. కాకపోతే ఈ టాస్క్లో ఒక మజా ఉంది. 2 టీములు ఓడిపోయే అవకాశం ఉండేలాక టాస్క్లు అయితే డిజైన్ చేశాడు. ఎందుకంటే ప్రతి టాస్క్ 10 నిమిషాలు ఇది ఆడాలన్నాడు. 10 నిమిషాలు 5 బాల్స్ వేయాలి. 2 టీములు వేయలేకపోతే 2 ఓడిపోయినట్టే. సో వైల్డ్ కార్డ్ ఒకటి కన్ఫర్మ్ అయిపోయినట్టే. అట్లా నెక్స్ట్ వన్ తాళి, అలాగే నెక్స్ట్ వన్ ఇవి ఇంకొక టాస్క్, ఇవన్నీ కూడా. సరే ఇక్కడ నబీలు మనీ ఓటమి ఎలా ఉందంటే ఇద్దరు ఫన్నగా మజాగా అనుకుంటారు. అంటే ఆయన ప్రతిసారి పాపం రాలేకపోతుంది కదా లగ్జరీ రూమ్లోకి. దానికో నేను సార్ వస్తా ఖచ్చితంగా పంతం బట్టి ఉన్నాడు మణికట్ట మాత్రం. లగ్జరీ రూమ్లోకి వెళ్ళాలి, చీఫ్ అవ్వాలి, వెళ్ళాలి, నా క్లాన్లోకి మిమ్మల్ని అందరినీ తెచ్చుకోవాలని లెక్క ఆయన పంతం పౌరుషం ఏ రోజు నెరవేర్చుకుంటాడో చూడాలి. కసితో ఉండడం ఆయన. ఏదో క్లాన్లో మెంబర్లకు కాకుండా డైరెక్ట్ చీఫ్గానే వెళ్తాను, మధ్యలో ఎమ్మెల్యే అయిన తర్వాత డైరెక్ట్ మినిస్టర్ అయితే తప్ప మళ్ళీ డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ అవ్వాలి తప్ప మధ్యలో మరి మినిస్టర్ అవ్వడానికి ఇవ్వడాలి ఏం లేవని లెక్క ఉన్నాడు ఆయన. పంతం బట్టి ఉండడు, అలాగే వెళ్తాడేమో. తర్వాత నిఖిల్ టీం ఓడిపోయినందుకు ఒకరిని తీసేయాలి అన్నాడు బిగ్ బాస్. ఇక్కడ చాలాసేపు డిస్కషన్లో జరిగే ఎవరిని తీయాలి ఏంటంటే లైవ్లో చాలా ముచ్చట జరిగింది. యష్మి ఏమంటుంది, అందరూ స్ట్రాంగ్గా నాకు అనిపిస్తుంది, మణికంఠ వద్దనుకుంటున్నా, ఎందుకంటే ఎగ్ టాస్క్లో వచ్చిన ఛాన్స్ యూటిలైజ్ చేసుకోలేదు అంటది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి ఈవిడ శక్తి మేర 100% ఎంత ఇచ్చిందో మణికంఠ కూడా అంతకు మించే ఇచ్చాడు. 1% కూడా కాంప్రమైజ్ కాలేదు. నో డౌట్ పర్ఫెక్ట్గా ఆడాడు, ఇచ్చాడు. అయితే ఎగ్స్ టాస్క్లో కూడా మణికంఠ అయితే 100% ఇచ్చారు, నో డౌట్. తర్వాత సోనియా కూడా మళ్ళీ మనీ నిన్నే తీసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అగ్రెసివ్, స్ట్రెంత్, బ్యాలెన్స్ ఏవి కంట్రోల్ ఉండవని లెక్క చెప్పింది. రీజన్స్ అని చెప్పుకొచ్చింది. మణికంఠ ఇక్కడ క్లియర్గా అడిగాడు, నాకంటే ఏ టాస్క్ నువ్వు ఎక్కువ చేసావు, నీకంటే ఏ టాస్క్ నేను తక్కువ చేశాను అడిగేటప్పుడు ఇక్కడ ఆన్సర్ చెప్పలేక టాపిక్ మార్చి ఏదేదో చెప్పుకొచ్చింది. అప్పుడు సోనియా క్లియర్గా చెప్పాలి కదా, ఎస్ నేను నీకంటే ఇక పలానా టాస్క్లో ఆడాను, ఆ టాస్క్లో ఎరగొట్టు, నీ టాస్క్లో చించి ఆరేసాను, లేదా పలానా టాస్క్ గెలిచే, ఏ టాస్క్ అయినా ఉందా? ఇక్కడ ఆన్సర్ చెప్పలేకపోయింది కదా. నిజంగా ఫ్రెండ్స్ బాండింగ్స్ వల్ల వాళ్ళ కండబలం వల్ల అలా అలా నెట్టుకొస్తుంది తప్ప ఆ రెడ్ ఎగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కానీ అక్కడ కూడా ఎఫర్ట్స్ అయితే పెట్టలేకపోయింది, ఆడలేకపోయింది, గెలవలేకపోయింది తప్ప. కానీ క్లియర్గా ఎస్ మణికంఠ నువ్వు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఇది, నేను ఇగో నీకంటే ఈ టాస్క్లో బెటర్, ఆ టాస్క్లో బెటర్ అని. ఎందుకంటే ఆయన కూడా యష్మి నా విషయంలో అడగలే, నేను ఎందుకు నాకంటే నువ్వు ఎక్కడ ఆడావు, ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంది. బట్ ఈ అమ్మాయి అలా లేదు, ఆడలేకపోయింది, అంత అవుట్పుట్ ఇవ్వలేకపోయింది అనే ఉద్దేశంతో అడిగితే ఆన్సర్ కూడా చేయలేకపోయా. అలాగే యష్మి కూడా ఏంటి, ఆ పృథ్వీ స్ట్రాంగు ఏం కాదు కదా మరి ఎందుకు తీయరు అని అడుగుతాడు. అక్కడ అడిగేటప్పుడు కూడా యష్మి కూడా అడిగింది కదా, పృథ్వీ స్ట్రాంగ్ ఏం కాదు కదా మరి ఎందుకంటే అక్కడ క్లారిటీ ఏంటంటే నిఖిల్ తప్ప ఎవరు కూడా సోనియా మైండ్ గేమ్ ఆడుతుందని అనుకోవట్లా. ఖచ్చితంగా వాళ్ళందరూ అనుకుంటుంది ఈవిడ ఫిజికల్గా ఆడలేకపోతుంది, మైండ్ గేమో ఆడలేకపోతుంది, పాయింట్స్ కూడా తీయలేకపోతుంది, ఇనిషియేట్ చేసుకోవట్లేదని అందరికీ క్లారిటీ ఉంది. నిఖిల్ మాత్రమే మైండ్ గేమ్ అద్దరు కొట్టేస్తుందని లెక్క ఉన్నాడు. బట్ ఇతడు మణికంఠ అడిగేటప్పుడు కనీసం ఆన్సర్ కూడా చేయలేకపోయారు. సో లాస్ట్కి మణికంఠ ఇంకెందుకులే మెంటల్ స్ట్రెంత్లో సోనియా, ఫిజికల్ స్ట్రెంత్ ఆయన అని చెప్పి ఆయన కూడా ఒక రకంగా సాక్రిఫైస్ చేద్దాం, సరే మీరు ఎంత ఆడతారో చూద్దాం లెక్క ఆయన డ్రాప్ అయ్యాడు. కానీ అవ్వకుండా ఉండాల్సింది, ఆ సాక్రిఫైస్ చేయకుండా ఉంటుంటే బెటర్. 100% వీకెండ్ గట్టిగా పడుతుంది, మీరు ఆడలేకపోతే నామినేట్ చేస్తున్నాడు. కానీ ఇతనికే ముందు వేసుకుంటారు, హోస్ట్ అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎందుకయ్యా వదిలేసావు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళని మీరు ఆడలేకపోతే మంచి రిజల్ట్ రాకపోతే మీకు గట్టిగా పడుతుంది, నేను నామినేట్ చేస్తా, మిమ్మల్ని కడిగేస్తాను కానీ అంతకంటే ముందు నువ్వెందుకు వదిలేసావు, నువ్వెందుకు డ్రాప్ అయిపోయావు అని చెప్పి ఇతను కూడా అడుగుతారు. సో అలా అడగకుండా ఉండాల్సింది, గట్టిగా ఇతనే డిఫెండ్ చేసుకుని ఉండాల్సింది. ఎందుకంటే పృథ్వీ కూడా మళ్ళీ అంటారు కదా, స్పెల్లింగ్ టాస్క్ గెలిచాడు, ఎక్స్ టాస్క్లో 100% ఇచ్చాడు, ట్రై చేశాడు. సరే ఆ పృథ్వీ ఏమన్నాడంటే 2 బాయ్స్ 2 గర్ల్స్ ఉంటే బ్యాలెన్స్ అయ్యింది అని చెప్పాడు. కానీ ఆయన తెచ్చాడు. అలాగే ప్రేరణ కూడా అంటది మనీకి కాన్ఫిడెన్స్ ఉంది, ఆడతాడని. ఆయనకు ఉంది, ఆడతాడు, ఆ కసి కూడా ఉంది, ఆడతా అన్నాడు. కాకపోతే ఎందుకో మనకి ఇక్కడ గివ్ అప్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు అనిపించింది. ఇతడు అప్పుడు సోనియా అన్నట్టుగా బాబు వీకెండ్ ఏమో కానీ నువ్వు మాత్రం మమ్మల్ని గట్టిగా అడగకపోతే చాలని ఇతను అడుగుతాడు, ఇతను వాళ్ళు అడుగుతారు. ఖచ్చితంగా నామినేషన్లో పాయింట్ అవుట్ అయితే చేస్తారు ఆ విషయంలో. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి లైవ్లో కూడా యష్మి గురించి సోనియా చాలాసేపు నిఖిల్కి ఎక్కించే కార్యక్రమం అయితే మొదలుపెట్టింది, ఫుల్గా బ్రెయిన్ వాష్. ఎందుకంటే నువ్వు యష్మిని తప్పించేయాల్సింది కదా, యష్మిని తీసేయాల్సింది కదా అనేసి. ఎందుకంటే ఫస్ట్ టాస్క్కి సంబంధించి ఆ టాస్క్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాకముందు టాస్క్ వస్తే ఫస్ట్ ఎవరు ఆడాలి ఎవరు వెళ్ళాలని డిస్కషన్లో చేసే ఆ క్రమంలో భాగంగా ఫస్ట్ యష్మి అడిగింది సోనియాని, టాస్క్ వస్తే నువ్వు వెళ్తావా, నేను వెళ్ళేదా అని అడిగింది. ఆ అమ్మాయి క్లియర్గా అడిగింది యష్మి. బట్ ఈ సోనియా ఏంటంటే నేను వెళ్తాననింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఏమంటుంది నిఖిల్తో,
యష్మికి కాన్ఫిడెన్స్ లేదు. ఫస్ట్ రౌండ్ వెళ్తాను అనొచ్చు కదా, రెండో రౌండ్ వెళ్తాను అనొచ్చు కదా, అంటే 2, 3 రౌండ్లు అయిపోయి లాస్ట్లో వెళ్తానని కనుక అసలు కాన్ఫిడెన్స్ లేదు. అసలు ఏం ఆడుతుంది, ఆవిడనే తీసి పడేయాల్సిన లెక్క చాలా బ్రెయిన్ బస్ట్ చేసే కార్యక్రమం అయితే విపరీతంగా ప్రయత్నం చేసింది. ఈయన కూడా అవును కదా, అలా కదా, ఇలా కదా, ఇంకేమంటాడు తాన తందని అన్నట్టే ఉంది. అలాగే మళ్ళీ అప్పుడు చెబుతాడు, యష్మి నామినేషన్ లేదు కనుక మీరు అంత ఉన్నారు కనుక ఆమెనే తీద్దాం అనుకున్నా, కొన్ని వ్యాలిడ్ పాయింటే కావచ్చు, మీరు అందరూ ప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ అమ్మాయికి ఎటు ఈ వారం నామినేషన్ టెన్షన్ లేదు కాబట్టి కొంచెం చెప్పొచ్చు కదా, చెప్పడు, సైలెంట్గా ఉండిపోతాడు. ఎందుకులే మళ్ళీ ఆవిడతో మనకి లొల్లు వస్తుందని లెక్క భయపడతాడు, అన్నింటికి భయపడతా ఉండడం వల్ల. అయితే మళ్ళీ ఇక్కడ 100% ఇస్తుంది అన్నది ఓకే, కానీ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇతనేమో మన లూప్ హోల్స్ అన్ని వెతికి వచ్చేవారని చెప్పడానికి వచ్చింది ఇక్కడికి. మణికంఠ కూడా సాక్రిఫైస్ చేసి వాడి గేమ్ ఆడు ఇండివిజువల్గా అదొక గేమ్ ఆడుతున్నాడు, నేను వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేసేదని ఆడు గేమ్ ఆడుతూ ఉన్నాడు. అలాగే మళ్ళీ మనం కూడా గెలవాలని మనతో గేమ్ 2 గేమ్లు ఆడుతుందని చెప్పాడు. మరి ఆయనకి స్ట్రాటజీ ఉండదా ఏంటి, వీలే కదా వద్దన్నప్పుడు మరి ఇంకో వదులుకున్నప్పుడు సాక్రిఫైస్ అని ఆయన హైలైట్ చేసుకుంటాడు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్గా వస్తే లూప్ హోల్స్ అంటే ఏంటని పృథ్వీ అడిగితే నేను బలూన్ టాస్క్లో చేశాను కదా అదే అని సోనియా ఇక్కడ 100% ఆ రోజు బలూన్ టాస్క్లో సంచాలకగా తన క్లాను తన ఫ్రెండ్ నిఖిల్ వాళ్ళు గెలవడానికి చేసింది 100% వాళ్ళ క్లాను అని కన్నింగ్గా చేశానని ఈరోజు 100% ఒప్పుకుంది. బలూన్ టాస్క్లో నేను చేసే కదా లూప్ హోల్స్ అంటే అవే అని పృథ్వీతో చెప్పింది కదా. మరి వీకెండ్లో నాగార్జున గారు నాకు పొగిడారని మళ్ళీ దాని గురించి డప్పు కొట్టుకోవడం ఎందుకు, ఆ రోజు కన్ఫ్యూజ్ అయ్యానంది. ఈరోజు కంప్లీట్గా లూప్ హోల్స్ బలూన్ టాస్క్లో నేను చేశాను కదా ఆమె నోటి అంటే ఆవిడే ఒప్పేసుకుంది. ఈ విషయం ఈరోజు క్లియర్గా బయట అయితే పడింది. అలాగే ఈ మహాతాలి టాస్క్ ఏదైతే ఉందో లాస్ట్లో ఈ టాస్క్కి సంబంధించి 40 నిమిషాల్లో బిర్యానీ పూర్తి చేయాలంటే వాస్తవానికి ఇది ముందు బిగ్ బాస్ చెప్పాడు, వాంతులు చేసుకోకూడదు, వాటర్ తాగొచ్చని. ఫస్ట్ నబీల్ అండ్ సోనియా ఆడతారు, తర్వాత ఆదిత్య యష్మి వస్తారు. అట్లాగే మధ్యలో ఆ అమ్మాయి సోనియా కూడా వాంతులు కూడా లైవ్లో చేసుకుంటుంది. బాంబులకు కూడా జరిగింది అది మనకి ఇక్కడ పెద్దగా ఎపిసోడ్లో చూపించలేదు, కానీ ఆ డస్ట్బిన్ పెట్టుకుని కింద మీద పడి చాలా కష్టమే అయినా ప్రయత్నం చేశారు, తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా 4 ట్రై చేసినా 40 మినిట్స్లో తినలేకపోయారు. సో ఇది అయిపోయింది, కానీ చాలా ఇంట్రెస్ట్గా సాగింది ఈ టాస్క్. అయితే అక్కడ ఇంకోటి ఏమి, ఇందాక యష్మి గురించి చెప్పా కదా, ఇంకో క్లారిటీ ఏమంటే ఆ అమ్మాయి అక్కడ లెక్కలో లేడు అనింది. ఎస్, ఇందాక నేను చెప్పి ఆ అమ్మాయి ఖచ్చితంగా అనిందంటే అక్కడ పృథ్వీ అడుగుతాడు కదా, 4 అబ్బాయిలా మణికంఠ ఉన్నాడు కదా అంటే లెక్కలో లేడు అనింది. అంతే తప్ప మగపిల్లల లెక్కలో లేడా అనే ఉద్దేశంతో అక్కడ హైలైట్ కాలే, లెక్కలో లేడు అనేది ఇది మరొకసారి క్లారిటీ. ఎందుకంటే మళ్ళీ నేను చెక్ చేస్తే ఇప్పుడు చెప్తా రివ్యూ చెబుతా చూసుకుంటే లెక్కలో లేడు అందంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఎలా ఉంటుంది, నా దృష్టిలో అసలు హౌస్లో లేడు, నాకు అసలు కాంపిటేటరే కాడు అనే ఒక యాటిట్యూడ్తో ఉంది. అదే ఉద్దేశంలో లెక్కలో లేడు అని తప్ప మగపిల్లల లెక్కలో లేడా అనే మాట అయితే అనలా. ఇదైతే మళ్ళీ చూసుకోవచ్చు. మరొకసారి మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే లెక్కలో లేడు అనింది. దానికి నిఖిల్ ఏమో ఫ్రేమ్ చేశాడు, అరే మనకంట నువ్వు అబ్బాయిల లిస్టులో లేవంటరా అని లెక్క ఆయన హైలైట్ చేశాడు దాన్ని మళ్ళీ. సో అక్కడ రాగేది ఖచ్చితంగా అయిందే, ఇందులో నో డౌట్. ఫస్ట్ అనేది మాత్రం ఆ అమ్మాయి అలాగైనప్పుడు ఖచ్చితంగా విష్ణుప్రియ తర్వాత తెలియదు సారీ అది కాదు నేను అనలేదు అనేటప్పుడు మాత్రం క్లియర్గా ఫస్ట్ ఇతనైతే అనేది మాత్రం నిఖిల్ దాన్ని ఎక్కువ ఫ్రేమ్ అయితే చేశాడు, అందులో డౌట్ లేదు. నిఖిల్తో తప్పు ఇక్కడ, అరే నీకు బాయ్స్ దీంట్లో పెట్టట్లేదు అని. బట్ యష్మి అంటే లెక్కలో లేడు అని అంటే నా దృష్టిలో 4 అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు అనేసి అక్కడ అని కన్ఫ్యూజ్ అయినప్పుడు చెబుతుంది. మణికంఠ కూడా ఉన్నాడు కదంటే నా దృష్టిలో లెక్కలో లేడు అనేటండి, అంతే తప్ప అబ్బాయిలు లెక్కలో లేడు అమ్మాయిలు లెక్కలో అనే ఉద్దేశం లేదు. లెక్కలో లేడంటే అసలు కాంపిటేటర్ కాదు, నా దృష్టిలో అసలు లేడీ హౌస్లో అన్నట్టు ఆవిడ తీసి పడేసిందని అది అర్థమైతే ఉంది. మరి చూద్దాం దీని గురించి నెక్స్ట్ మరొక వీడియోలో, ఓటింగ్ వీడియోలో అయితే ఫుల్ క్లారిఫికేషన్తో ఇంకా లైవ్లో తర్వాత కూడా డిస్కషన్స్ అయ్యే దీని గురించి, దాంతో మరొక వీడియోలో అయితే చెప్పుకుందాం.